హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో నేను 23 సెప్టెంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్తానండి. సో ఫస్ట్ అయితే నేను క్రూడ్ ఆయిల్ చార్ట్ ఓపెన్ చేశాను కదా. సో క్రూడ్ ఆయిల్లో మనకి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 5890 to 5010. ఓకేనా, ఈ 20 పాయింట్స్ రేంజ్ మనకైతే మంచి సపోర్ట్ అండి. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 5840 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 5980. చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది. మీరు చూస్తున్నారు కదా, ఈ రేంజ్లో వచ్చినాక మార్కెట్ అనేది మనకి 2 times రిజెక్షన్ ఫేస్ చేసింది. ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేస్తే 3rd టైం అవుతుంది. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్తాను నేనైతే. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ 6060 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ ఈ రెసిస్టెన్స్ గురించి నేను ఇంకొకటి కూడా చెప్తాను, వీడియో ఎండింగ్లో చెప్తానండి. ఓకేనా, వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ సిల్వర్ అండి. సో సిల్వర్కి వస్తే మన ఫస్ట్ సపోర్ట్ 89,600 దగ్గర మన ఫస్ట్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 89,300 దగ్గర మనకి సెకండ్ సపోర్ట్ ఉంది. ఓకేనా, అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 90,200 దగ్గర మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 90,400 అండ్ నెక్స్ట్ 90,700 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండి. సో గోల్డ్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 73,780 దగ్గర మనకైతే ఫస్ట్ సపోర్ట్ ఉంది. అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 73,500 దగ్గర మనకి సెకండ్ సపోర్ట్ ఉంది. అండ్ థర్డ్ సపోర్ట్ వచ్చేసి 73,080 దగ్గర మనకి థర్డ్ సపోర్ట్ ఉంది. ఓకేనా, అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 74,200 అయితే మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 74,600. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 75,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ లాస్ట్ వన్ అండి న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 199 అండి. సో ఈ 199 లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ 188 దగ్గర ఉంది. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 181 దగ్గర సపోర్ట్ ఉంది. ఓకేనా, అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ 205 అండి. సో 205 లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 207.5. అది బ్రేక్ అయితే నెక్స్ట్ 210 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ నేను వీడియోలో స్టార్టింగ్లో మీకు ఒకటి చెప్పాను కదా, క్రూడ్ ఆయిల్లో ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని. సో ఎందుకు చెప్పానంటే, సో నేను మీకు చాలాసార్లు ట్రెండ్ లైన్స్ గురించి చెప్పాను, రైట్. సో మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక ప్యాటర్న్లో వెళ్తుంది, అవునా. ఇక్కడ ప్రైస్ అనేది ఒక ప్యాటర్న్ ఫామ్ చేసి వెళ్ళింది. సో నేను ఇక్కడనైతే ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. సో 2 highs డ్రా చేసి ఎక్స్చేంజ్ చేశాను. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా ఇలా చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ కూడా నేనైతే ట్రెండ్ లైన్స్ని డ్రా చేస్తున్నాను. ఓకేనా, సో ఇలా మనం ట్రెండ్ లైన్స్ని డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో మన ప్యాటర్న్ చూస్తే ఇది ఎలా ఉంది అండి. సో ఇక్కడ నుండి ఇలా అని వెళ్ళింది, మళ్ళీ ఇలా అని వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, అండ్ ఇలా వచ్చి ఒకవేళ ప్రైస్ ఇలా వెళ్ళింది అనుకోండి. ఓకేనా, సో ఈ ప్యాటర్న్ని ఏమంటారో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. సో ఈ ప్యాటర్న్ ఒక నేమ్ ఉంటుందన్నమాట. ఇది ఒక చార్ట్ ప్యాటర్న్, ఇంకో నేమ్ ఉంటుంది. సో ఒకవేళ ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మనకైతే మళ్ళీ 6060 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో మనం వెయిట్ చేసి చూద్దామండి మండే మార్కెట్లో ఏమవుతుందో. సో ఈ చార్ట్ ప్యాటర్న్ గురించి నేను తెలిసిన వాళ్ళైతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.